జస్టిస్ మహాదేవ గోవింద రానడే ఆధునిక భారత వివేక వినీలాకాశం. భారత పునరుజ్జీవన చరిత్రలో జస్టిస్ మహాదేవ్ గోవింద రానడే ఒక ధృవతార. ఒక దేశం ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలంటే ముందుగా దాని సామాజిక పునాదులు పటిష్టంగా ఉండాలని నమ్మిన నిశ్శబ్ద విప్లవకారుడు రానడే. పురాతన గ్రీకు దేశంలో సోక్రటీస్ ఎలాగైతే అజ్ఞానపు చీకట్లను తర్కంతో పారద్రోలారో, రానడే గారు భారతదేశంలో సమాజంలోని మూఢాచారాలను హేతుబద్ధతతో సవాలు చేశారు. సోక్రటీస్ లాగే ఆయన చుట్టూ ఎప్పుడు దేశభక్తి గల యువత ఉండేవారు. వారిని కేవలం భావోద్వేగాలతో కాకుండా లోతైన విశ్లేషణతో, వాస్తవిక దృక్పథంతో తీర్చిదిద్దారు. భారత రాజకీయ పితామహుడు గోపాలకృష్ణ గోఖలేకు రానడే గారు పరమ గురువు. గాంధీజీకి గోఖలే గురువైతే ఆ గోఖలేను మలచిన శిల్పి రానడే. అందుకే రానడే గారిని గురువులకు గురువు అని సంబోధిస్తారు. రానడే గారి మేధస్సు ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. ఆయన ఒక సంపూర్ణ మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆర్థికవేత్తగా భారతీయ ఆర్థిక శాస్త్రానికి పునాది వేసిన వారిలో అగ్రగణ్యుడు రానడే. బ్రిటిష్ వారి వలసవాద ఆర్థిక విధానాలను గణాంకాలతో సహా ఎండగట్టాడు. స్వదేశీ ఉద్యమానికి కృషి చేశారు. చరిత్రకారుడిగా రైస్ ఆఫ్ ద మరాఠా పవర్ అనే పుస్తక రచన ద్వారా మరాఠా సామ్రాజ్య వైభవాన్ని మరియు మరాఠా సామ్రాజ్యంలో గల నైతిక మరియు ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా చట్టానికి మానవీయ కోణాన్ని జోడించి అనేక చారిత్రక తీర్పులనిచ్చారు. బాల్య వివాహాలు నిర్మూలనకు ఆయన చేసిన పోరాటం, వితంతువుల పునర్వివాహం కోసం స్థాపించిన సంస్థలు నేటి ఆధునిక భారత స్త్రీ స్వేచ్ఛకు పునాదిరాళ్ళు. పూనా సార్వజనిక సభ మరియు ప్రార్థనా సమాజ్ వంటి సంస్థల ద్వారా సామాజిక మార్పునకు ఒక వ్యవస్థాపకృత రూపాన్నిచ్చారు. శాంతమే ఆభరణంగా, సత్యమే సందేశంగా జ్ఞానపీఠంపై ఆసీనుడైన మహర్షి రానడే. అతడు కదిలే విజ్ఞాన భండాగారం, భారతీయ ఆలోచన విధానానికి ఒక దిక్సూచి. మహారాష్ట్ర సోక్రటీస్, ఆధునిక భారత ఆర్థిక శాస్త్ర పితామహుడు వంటి బిరుదులు రానడే సొంతం. జస్టిస్ రానడే గారు కేవలం గతాన్ని గౌరవించడమే కాదు, భవిష్యత్తును నిర్మించిన మహనీయుడు. ఆయన జీవితం ప్రతి భారతీయుడికి ఒక నిరంతర స్ఫూర్తి పాఠం.